అరే అవులా నువ్వు అవులా కానివిరా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది. ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లన్నీ గులగొడుతున్నాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగున్నా. డయాస్ మీద నాకు చెప్పినావు హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు, చెడ్డ పేరు వస్తుంది, మేము మంచి చేద్దామనుకుంటున్నాం, మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము, అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు. అన్నది నువ్వే, ప్రారంభించింది నువ్వే, డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే. 10 సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపిండ్రు. ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే. ఆ 9,000 కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము 2 ఏళ్ళు అయిందని ఏం తెలివి లేకుండా అవుతున్నా, మైండ్ పనిచేస్తలేదా? డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటావు నువ్వు టీవీలో ముందా 7 గంట ఆడికి వస్తా అని. పక్క ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి, తొందర పడకు, ఆగం కాకు. 200% నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే 36 లక్షల ఓట్లున్నాయి. ఆ 36 లక్షల్లో మోర్ దెన్ 50% ఇతర రాష్ట్రాల వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ సీమాంధ్రోలను మళ్ళా లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా, మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు వచ్చినాయి. 99 సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు. నీళ్ళని అందరు ఓడగొట్టిండ్రు, ప్రతి జాగాలు ఓడిపోయినాయి. ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా 24 సీట్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీస్, 24 కాన్స్టిట్యున్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా. మళ్ళా వాళ్ళు ఎందుకు ఎట్లా వస్తారా? నీకు నోరు లేదారా? నీకేంద్రా? నువ్వు మనిషి కాదా? నువ్వు పశువు అను, పశువులా బిహేవ్ చేస్తున్నావు. వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది, అది నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా తెస్తుంది. మరి ఆంధ్ర పీకెత్ ఎందుకు పెట్టినవరా పార్టీ? నువ్వు ఎందుకు పెట్టినవరా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చిండు వీడంతా వర్స్ట్ ఫెలో. కేసీఆర్ చెప్పాలా? ఈ చెంచగాలంతా పోయి ఒరిస్సాకి వెళ్లి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ పూసి వదిలిపెట్టారు. మీ చరిత్ర అదిరా, కలర్ పూయడము, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. ఇంకొకటి చెప్తానా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు. అరే ఆ రోజు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు యూత్. ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్వి